హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పకోడీతో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందాం చూసుకుందాం. ఓ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కరివేపాకు వేసి వేయించుకొని 3 గుడ్లను ఇట్లా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇవంతా మంచిగా కలిసేలోపు మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ఒక చిటికెడు చాలు. మొత్తం రైస్లో వేసుకోవచ్చు. ఇదేంటంటే ఎగ్ విడిగా తినేటప్పుడు మనకి చప్పగా అనిపించకుండా. ఇది చికెన్ పకోడీ అండి. మొత్తం వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇలాగ మంచిగా కలిసిపోయిన తర్వాత మనకి ఎగ్ మనం కొంచెం బయట నుంచి తెచ్చిన చికెన్ పకోడీ అనేది రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మొత్తం అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో ఉప్పు, కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. తర్వాత ఉప్పు, చికెన్ మసాలా, ఇది బిర్యానీ మసాలా వేసేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. మొత్తం కలిసిపోయాక ఒక 2 నిమిషాలు వేపుకొని అటు ఇటు ఆపకుండా కలుపుతూనే ఉండాలి. ఇంతే, చాలా సింపుల్. ఇంట్లో చేసుకోవచ్చు. సర్వ్ చేసుకొని తినేసినట్టు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.